హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇప్పుడు మనం సండే స్కూల్లో ఒక చిన్న ప్రేయర్తో స్టార్ట్ చేసుకుందాం. స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్. 1 2 3 అనగానే కళ్ళు మూసుకోవాలి. 3. పరలోకమున్న మా తండ్రి, మమ్మల్ని మంచి సండే స్కూల్కి మళ్ళీ నడిపించినందుకు థ్యాంక్ యూ. ఈ సండే స్కూల్ మొత్తంలో మీరే మా తోడుండమని అడుగుతున్నాం తండ్రి. ఈ వరల్డ్లోని వైరస్ని తీసేయమని అడుగుతున్నాం. మేము చేసిన తప్పులన్నీ క్షమించి మమ్మల్ని ఒక్కసారి మీరు మాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వండి లార్డ్. మేము మంచిగా ఉంటాం లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. మీరు మాకు మంచి టైం ఇచ్చిన థ్యాంక్ యూ. మీరే తోడుండమని అడుగుతూ యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు కొన్ని సాంగ్స్ పాడుకుందాం. You guys stomp your feet like that? Now let's clap together. That's it. Keep it going. Let's sing this little light of mine. This little light of mine, I'm gonna let it shine. This little light of mine, I'm gonna let it shine. This little light of mine, I'm gonna let it shine, let it shine, let it shine, let it shine. All right, keep clapping now. Sounds good? Huh. Everywhere I go. Everywhere I go, I'm gonna let it shine. Yes, Everywhere I go, I'm gonna let it shine. Everywhere I go, I'm gonna let it shine, let it shine, let it shine, let it shine. Oh, that sounds so good. That's called clapping on the backbeat. All right, sing this real quiet with me now. Even when I'm afraid, I'm gonna let it shine. Even when I'm afraid, I'm gonna let it shine. Yes, even when I'm afraid, I'm gonna let it shine, let it shine, let it shine, let it shine. Oh, this little light of mine, I'm gonna let it shine. This little light of mine, I'm gonna let it shine. This little light of mine, I'm gonna let it shine, let it shine, let it shine, let it shine. Oh, let it shine, let it shine, let it shine. Oh, let it shine, let it shine, let it shine. Hey friends, did you like ఇప్పుడు మనం ఓ దేవా మన్నే తీసి అని పాట. మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా. ఓ బల్లె 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 ఓ దేవా, మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా. నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా. జీవాత్మ నాలో నింపగనే జీవిగనైతినయా. నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా. జీవాత్మ నాలో నింపగనే జీవిగనైతినయా. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు. బల్లె
బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను. ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా. ఓ బల్లె 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 ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా. నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా. జీవాత్మ నాలో నింపగనే జీవికనైతినయా. నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా. జీవాత్మ నాలో నింపగనే జీవికనైతినయా. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను. ఇప్పుడు మనం అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే అన్న పాట పాడుకుందాం. అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే. అమ్మో అమ్మో అద్భుతకరుడే. అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే. అమ్మో అమ్మో అద్భుతకరుడే. నోటి మాటతో చేసేస్తున్నాడే. కనుసైగతో ఆపేస్తున్నాడే. నోటి మాటతో చేసేస్తున్నాడే. కనుసైగతో ఆపేస్తున్నాడే. హే అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే. అమ్మో అమ్మో అద్భుతకరుడే. అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే. అమ్మో అమ్మో అద్భుతకరుడే. మరణించి తిరిగి లేపాడు యేసయ్య వచ్చి. 4 రోజులైంది లాజరు మరణించి తిరిగి లేపాడు యేసయ్య వచ్చి. పుట్టుగుడ్డి వాని వైపు ప్రేమగా చూచి చూపునిచ్చాడు మట్టి ముద్దను రాసి. అమ్మా ఆశ్చర్యం. అమ్మా అద్భుతం. అమ్మా ఆశ్చర్యం. అమ్మా అద్భుతం. హే అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే. అమ్మో అమ్మో అద్భుతకరుడే. అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే. అమ్మో అమ్మో అద్భుతకరుడే. చేత శిష్యులు భయపడుతుంటే వాటిని గద్దించి నెమ్మదినిచ్చాడే. గాలివాన చేత శిష్యులు భయపడుతుంటే వాటిని గద్దించి నెమ్మదినిచ్చాడే. సేనా దెయ్యముల చేత బ్రతుకు పాడవుతుంటే వాటిని తరిమేసి కొత్త జీవితం ఇచ్చాడే. అమ్మా ఆశ్చర్యం. అమ్మా అద్భుతం. అమ్మా ఆశ్చర్యం. అమ్మా అద్భుతం. అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే. అమ్మో అమ్మో అద్భుతకరుడే. అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే. అమ్మో అమ్మో అద్భుతకరుడే. నోటి మాటతో చేసేస్తున్నాడే. కనుసైగతో ఆపేస్తున్నాడే. నోటి మాటతో చేసేస్తున్నాడే. కనుసైగతో ఆపేస్తున్నాడే. అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే. అమ్మో అమ్మో
అద్భుతకరుడే అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే అమ్మో అమ్మో అద్భుతకరుడే. ఇప్పుడు ఎవ్రీ మూవ్ ఐ మేక్ ఎ న్యూ యాక్షన్ సాంగ్ చేసుకుందాం. హాయ్ పిల్లలు, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మనం మెమొరీ వర్స్ నేర్చుకుందాం. నేను చెప్తాను, మీరు నాతో పాటు మీరు అంటూ నాతో పాటు చెప్పాలి. మీకు మీరే మీరు అనాలి నాతో పాటు. ఓకే పిల్లలు, నేను ఫస్ట్ తెలుగులో చెప్తాను, తర్వాత ఇంగ్లీష్లో చెప్తాను. మీరు నేర్చుకొని మాకు వీడియో చేసి పంపాలి. ఓకేనా పిల్లలు? సరే. అపోస్తలుల కార్యములు 1:8. మళ్ళీ ఒకసారి ఇది. అపోస్తలుల కార్యములు 1:8. రైట్. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చునప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. మళ్ళీ ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా వినాలి. విని తర్వాత నాకు వీడియో చేసి పంపాలి. నేను తెలుగులో మళ్ళీ ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. సరేనా పిల్లలు? సరే పిల్లలు. అపోస్తలుల కార్యములు
అపోస్తల కార్యములు 1:8 అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. ఓకే పిల్లలు, తెలుగులో నేర్చుకున్నారు కదా, ఇప్పుడు ఇంగ్లీష్లో నేర్చుకుందాం. సరేనా పిల్లలు? సరే. ఓకే. యాక్ట్స్ 1:8 యాక్ట్స్ 1:8 బట్ ye shall receive power after that the Holy Ghost is come upon you and ye shall be witness unto me unto the uttermost part of the earth. మళ్ళీ ఒకసారి నేర్చుకుందాం ఇంగ్లీష్లో. సరేనా పిల్లలు? ఓకే అన్నయ్య. యాక్ట్స్ 1:8 బట్ ye shall receive power after that the Holy Ghost is come upon you and ye shall be witness unto me unto the uttermost part of the earth. ఓకేనా పిల్లలు? ఇంగ్లీష్లో కూడా నేర్చుకున్నారు కదా, మీరు నేర్చుకొని వీడియో చేసి పంపాలి. ఓకేనా పిల్లలు? సరేనయ్య. ఓకే, బాయ్ పిల్లలు. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? ఓకే, నేను అంతకుముందు మీకు హలో డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఎలా చెప్తారని నేర్పాను, గుర్తుందా పిల్లలు? సో మళ్ళీ ఒకసారి అది రివైజ్ చేసుకుందాం. దాని మీద ఒక యాక్టివిటీ మనం చేద్దాం, ఒక క్రాఫ్ట్ చేద్దాం ఈరోజు. సరే, నేను బ్లెస్సీ ఇద్దరం కలిసి యాక్షన్ చేస్తాము. మరి ఒకసారి రివైజ్ చేసుకుందాము. మీరు కూడా అది యాక్షన్ చేసి పంపిస్తే మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. సో పిల్లలు మీరు చేస్తారని నమ్ముచున్నాం. సో సీ యూ ఆల్. కమ్. సే హలో. Say hello. Say hola. Say hola. Say jumbo. Say jumbo. Bonjour. Bonjour. Aloha. Aloha. Namaste. Namaste. Say shalom. Say shalom. Ekanahiva. Ekanahiva. మళ్ళీ చేద్దాం. Say hello. Say hello. Say hola. Say hola. Say jumbo. Say jumbo. Bonjour. Bonjour. Aloha. Aloha. Namaste. Namaste. Say shalom. Say shalom. Ekanahiva. Ekanahiva. Say hello. Say hello. Say hola. Say hola. Say jumbo. Say jumbo. Bonjour. Bonjour. Aloha. Aloha. Namaste. Namaste. Say shalom. Say shalom. Ekanahiva. Ekanahiva. సో ఈ పిల్లలు మీకు ఇది నేర్చుకొని మాకు చెప్తారని నమ్ముచున్నాం. బ్లెస్సీ, థ్యాంక్ యూ. సో క్రాఫ్ట్ ఒకటి నేర్చుకుందాం దీని మీద. ఓకేనా పిల్లలు? హలో పిల్లలు, మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నది ఒక డిఫరెంట్ రీజన్స్లో పీపుల్ ఎలా ఉంటారు. ఒక్కొక్కరు హలో అని చెప్పినప్పుడు వారి భాషలో వాళ్ళకి ఒక మార్క్ కనిపిస్తుంది కదా. సో డిఫరెంట్ లాంగ్వేజెస్లో హలో విత్ ఈచ్ పర్సన్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్ అన్నమాట. డిఫరెంట్ కంట్రీలో ఒక్కొక్కరు ఎలా ఉంటారు దాన్ని బట్టి
మీకు ఒక పిక్చర్ పంపిస్తున్నాం. ఆ పిక్చర్లో ఎలా ఉన్నారో వారిని మనము డిఫరెంట్ కలర్ పేపర్స్ వాడుతున్నాం ఇక్కడ. సో నేను మీకు ఇచ్చిన పిక్చర్లో ఓలాని ఇక్కడ చేస్తున్నాను. ఓలా అనే వర్డ్ ఉన్న అమ్మాయిని మనం ఇక్కడ చేస్తున్నాం. సో దానికి 4 కలర్స్ ఉన్నాయి. సో చేతులు ఓ కలరు, ఆరెంజ్ కలర్, అండ్ బాడీ వచ్చేసి ఎల్లో కలర్, హెయిర్ వచ్చేసి బ్లూ కలర్, అండ్ ఫేస్ వైట్ కలర్లో మనం చేసుకుందాం. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే విల్ డ్రా ద హెయిర్ ఫస్ట్. లేదంటే వీ కెన్ స్టార్ట్ విత్ ద ఫేస్ ఫస్ట్. సో ఫస్ట్ యూ డ్రా ద ఫేస్, వాట్ ఎవర్ యు ఆర్ పికింగ్ అప్. ఫేస్ డ్రా చేసుకోవాలి ఫస్ట్. ఇక్కడ కనిపించినట్టు ఓలా అనే అమ్మాయిని చూడండి. సో ఐఎమ్ డ్రాయింగ్ హర్ ఫేస్ హియర్. సో ఫేస్ ఉన్నదానికంటే కొంచెం లెంత్ ఎక్కువ పెట్టుకుంటున్నాను, సో దట్ స్టిక్ చేయొచ్చు మనము ఫేస్ని, హెయిర్ని, హ్యాండ్స్ని, బాడీని స్టిక్ చేయడానికి ఉంటుందని. సో ఫేస్ కొంచెం లాంగ్ వేసుకున్నాను. సో దీన్ని మనం కట్ చేసుకుందాం పిల్లలు. సో ఐ హ్యావ్ యూస్డ్ పెన్సిల్ హియర్ టు డ్రా. సో దీన్ని కట్ చేస్తున్నాను ఇప్పుడు. సో మీరు కట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా ఉండండి. టేక్ ద హెల్ప్ ఆఫ్ యువర్ పేరెంట్స్. చేతులు కట్ చేసుకోకూడదు, జాగ్రత్తగా కట్ చేసుకోండి. సిజర్స్ కొంచెం షార్ట్ సిజర్స్ వాడితే బెటర్. చిన్నవి మనం చేసుకునేది చిన్న ఫేసెస్ కాబట్టి షార్ట్ సిజర్స్ చిన్నది వాడుకోండి. సో దిస్ ఈజ్ అవర్ ఫేస్. కనిపిస్తుందా పిల్లలు? సో ఫేస్ ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. నౌ విల్ డ్రా ద హెయిర్స్. హెయిర్స్ వచ్చేసి బ్లూ కలర్లో తీసుకున్నాను. మీరు బ్లాక్ తీసుకోవచ్చు ఆర్ బ్రౌన్ తీసుకోవచ్చు. సో ఇక్కడ మనం కట్ చేసుకున్న ఫేస్ని ఊరికే అలా పెడుతున్నాను, సో దట్ విల్ నో ఎంత హెయిర్ డ్రా చేయాలో. ఇప్పుడు హెయిర్ని కట్ చేసుకుందాం పిల్లలు. సో ఇది హెయిర్ పిల్లలు. ఇప్పుడు చూస్తే మన ఫేస్ ఇలా అతికించుకోవచ్చు హెయిర్కి. సో నౌ స్కార్ఫ్. సో అక్కడ చూస్తే మనకి స్కార్ఫ్ ఉంది ఆరెంజ్ కలర్లో. సో ఐఎమ్ గోయింగ్ టు కట్ ద స్కార్ఫ్.
జస్ట్ ఇలా క్రాస్గా ఒకటి లైన్ లాగా వేసేసుకొని స్ట్రైట్గా ఒకటి డ్రా చేసుకుంటే సరిపోతుంది. సో స్కార్ఫ్ కట్ అయిపోయింది పిల్లలు. సో నా మనకి ఇంకేం కావాలి, బాడీ కావాలి. సో ఇది ప్రస్తుతానికి ఇది గ్లూ చేసుకుందాము. సో బాడీ లాస్ట్లో కట్ చేసుకుందాము. సో ఈ ఫేస్ మీద ఐఎమ్ గోయింగ్ టు డ్రా. ఫేస్ని తీసుకొని సెంటర్లోకి ఇలా మడుచుకొని రైట్ సైడ్ బోత్ స్ట్రైట్ ఐస్ పెట్టుకోండి. జస్ట్ డాట్ లాగా పెట్టుకున్నాను. సో నోజ్ అండ్ మౌత్ కలిపి ద గేవ్ ఏ స్మాల్ పిక్చర్ కదా. సో అలా ఇట్స్ ఏ ట్రయాంగిల్ షేప్ అనమాట. అలా వేసేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇఫ్ యూ వాంట్ టు సీ ఇట్ క్లియర్లీ హియర్. ఓకే. సో తర్వాత దీన్ని గ్లూ చేస్తున్నాను. జస్ట్ ఈ గ్లూ తీసుకొని ఈ ఫేస్ వెనకాల ఈ గ్లూని అంటిస్తున్నా. సో ఇలా. సో నెక్స్ట్ స్కార్ఫ్ అంటిస్తున్నాను. సో స్కార్ఫ్ స్టిక్ చేసేసాను. బాడీ చేసుకుందాం మనం. బాడీ ఈజ్ ఇన్ ఎల్లో కలర్ హియర్. సో ఎల్లో కలర్ పేపర్ ఒకటి తీసుకొని ఈక్వల్ లెంత్లో ఐఎమ్ డ్రాయింగ్ ఏ స్క్వేర్ బాక్స్. ఇలా ఇన్ కేస్ కలర్ పేపర్స్ లేకపోతే మీకు పిల్లలు వైట్ పేపర్ మీద మీరు కట్ చేసుకున్న తర్వాత స్కెచ్ చేసి అది తీసేస్తే ఫుల్ కలర్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు దీన్ని మనం ఓకే కలర్ పెన్సిల్స్ అయినా స్కెచెస్ అయినా మీకు ఏది అందుబాటులో ఉంటే అది పేపర్స్ తీసుకొని వైట్ పేపర్స్కి కలర్స్ వేసుకొని వాడుకోండి. సో జస్ట్ బాక్స్ రెక్టాంగులర్ బాక్స్లా కట్ చేసుకున్నాను పిల్లలు. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు స్టిక్ ఇట్ డౌన్ ఇలా. సో దీనికి ఇలా అంటించుకొని ఓకే. సో ఓలా అని చెప్పే అమ్మాయి రెడీ అయిపోయింది మనకి. సో నౌ ఏం చేస్తామంటే నౌ ఫోల్డ్ ఇట్, మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేయండి పిల్లలు లైట్గా. జస్ట్ బెండ్ ఇట్ లైక్ దట్. మిడిల్లోకి ఇలా ఫోల్డ్ చేశాక ఒక స్టిక్కర్ తీసుకోండి.
నేను ఇక్కడ చీపురు పుల్ల తీసుకున్నాను. సో దాని ఎడ్జెస్ కొంచెం ఇలా డివైడ్ చేసుకొని గ్లూ వచ్చేసి దాని ఎడ్జ్కి ఇలా అంటించుకొని దీని బాడీ సెంటర్లో ఇలా అతికించుకోండి. సో చూసారు పిల్లలు, సో ఓలా అనే అమ్మాయి తయారైంది. సో తను ఏ లాంగ్వేజ్లో మాట్లాడుతుందనేది నేను ఒక సర్కిల్ని కట్ చేసుకొని తనకి సైడ్లో అతికిస్తాను. చూడండి, జస్ట్ కట్ ఏ సర్కిల్ డ్రా చేసుకోండి పిల్లలు. మీరు డ్రా చేసుకొని కట్ చేసుకోండి. సో దీని మీద నేను ఓలా, తన లాంగ్వేజ్ ఏంటి ఓలా, సో ఓలానే అతికిస్తున్నాను. జస్ట్ గ్లూ స్టిక్ తీసుకొని సో ఇలా. సో తన లాంగ్వేజ్ ఓలా, తన ఫేస్. సో నేను ఇక్కడ ఇంకా 2 కూడా చేశాను. బొంజోర్ జర్మన్ లాంగ్వేజ్లో అండ్ ఓలా స్పానిష్లో. ఇది ఇంకా 2 కూడా చేశాను. సో ఇలా మీరు ఏం చేయండి అంటే, మీ దగ్గర శాండ్ ఉంటే ఒక ప్లేట్లో శాండ్ తీసుకొని ఓకే. సో నేను ఆల్రెడీ కొన్ని చేసి పెట్టాను పిల్లలు. ఇక్కడ చూస్తే 3 డిఫరెంట్ ఉన్నవి. ఇవి కొంచెం లాంగ్ ఉంది, సో ఐఎమ్ కటింగ్ ఇట్ ఆఫ్. సో యూ కెన్ సీ కదా, ఇట్లా 3 డిఫరెంట్ చేసుకున్నాను. డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ లాంగ్వేజెస్. సో మీరు కూడా ఇలా చేసుకొని, శాండ్ తెలుసు కదా, ఇసుకని తెచ్చుకొని మీ ప్లేట్స్, ఏదైనా ప్లేట్, లాంగ్ ప్లేట్, రౌండ్ ప్లేట్ పెద్దది ఉంటే తీసుకొని దాని నిండా శాండ్ పెట్టేసి దీన్ని అలా, సో దాంట్లో కూర్చోచ్చు. అండ్ అక్కడ ఏంటంటే కంట్రీస్, మీకు ఇచ్చిన పిక్చర్లో కంట్రీస్ ఉన్నాయి కదా, సో మీ దగ్గర కలర్స్ ఉంటే ఆ శాండ్లో కలర్స్ ఫిల్ చేసి ఏ కంట్రీ వాళ్ళని ఆ కంట్రీలో ఆ శాండ్లో గుచ్చేస్తే సో మీకు ఇచ్చిన పిక్చర్లో ఉన్నట్టు మీకు వచ్చేస్తుంది. సో శాండ్ ఒక ప్లేటు, సో దాని చుట్టూ అక్కడ కలర్స్ నింపుకొని మీరు కంట్రీస్ లాగా పెట్టేసుకొని చిక్కోవచ్చు. సో యాజ్ యూ విష్. నేను ఇక్కడ ఏంటంటే ఓ చిన్న బాక్స్లో అలా కూర్చుతున్నాను. సో మీకు ఎలా వీలైతే అలా. సో ఇది చేసి పంపిస్తారని వెయిట్ చేస్తుంటాం పిల్లలు. ఈ వీక్లో చేసి పంపించండి. మా మంచి పిల్లలు కదా, చేస్తారని నమ్ముచున్నాం. ఓకే, టేక్ కేర్. విల్ సీ నెక్స్ట్ వీక్. సీ యూ ఆల్. బాయ్. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. స్టోరీలోకి వెళ్దామా? పోయిన వారం మనము బైబిల్ జెనసిస్లో నుంచి మరి 3 లెసన్స్ మనం నేర్చుకున్నాం. ఫస్ట్ ఒకటి క్రియేషన్ గురించి, నెక్స్ట్ నోవా గురించి, ఆ తర్వాత అబ్రహాం గురించి మనం 3 స్టోరీస్ చెప్పుకున్నాం. ఈరోజు మనము యాక్ట్స్ బుక్లోంచి, అపోస్తలుల కార్యములు తెలుగులో, ఆ పుస్తకంలో నుంచి ఎర్లీ చర్చ్, ఫస్ట్ చర్చ్ ఎలా స్టార్ట్ అయిందో తెలుసుకుందాం. Jews from all over the world were in Jerusalem for the feast of Pentecost. ఎర్లీ చర్చ్ గురించి మాట్లాడేటప్పుడు మరి ఫస్ట్ waiting for the gift Jesus had promised them. అది ఎట్లా ప్రారంభించబడిందంటే, జెరూసలేంలోకి పెంటెకోస్ట్ అనే ఒక ఫీస్ట్ ఆ రోజున చాలా మంది వేరే వేరే దేశాల నుంచి. It began with a sound like a howling wind that filled the house where they were waiting. Next, something that looked like fire settled on each one of them. Then
God's Holy Spirit filled everyone in the room, and He gave them power to speak different languages. Jews from other parts of the world heard them and were amazed. "These people are speaking our languages," they said, "and proclaiming the wonderful things God has done." "This is God's gift," Peter explained. "It was promised long ago. It comes to us through Jesus, the Messiah. You crucified him, but God brought him back to life." "What should we do?" the people asked sadly. "Turn away from evil," said Peter. "Believe in Jesus Christ. He will forgive your sins and give you His Holy Spirit." On that day, 3,000 people were baptized. They were just the first of many people who had come to trust in Jesus as their Savior. సో పిల్లలు, యేసయ్య చనిపోయిన తర్వాత మన పాపాల కొరకు చనిపోయాడు. అబ్రహాం జనరేషన్ నుంచి వచ్చాడు, మన కొరకు ఈ లోకంలోకి వచ్చాడు జీసస్ క్రిస్మస్ రోజున అని మనకు తెలుసు కదా. ఆ రోజు జీసస్ మరి చనిపోయిన తర్వాత తాను తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత చాలామందికి జీసస్ కనిపించి ఆయన ఏమన్నాడంటే, నేను పరలోకానికి వెళ్ళిపోతున్నాను కాబట్టి మీరు భయపడద్దు, నేను మీకు ఒక గిఫ్ట్ పంపిస్తాను, ప్రామిస్ ఒకటి నేను మీకు పంపిస్తాను. అది ఏంటంటే హోలీ స్పిరిట్. హోలీ స్పిరిట్ని పంపించినప్పుడు మీరు శక్తి పొందుతారు. కాబట్టి మీరు ఏం చేయాలంటే, మీరు యెరూషలేంలోనే ఉండిపోవాలి, అక్కడ నా కొరకు వెయిట్ చేయాలి, నేను ఇచ్చే ఈ ప్రామిస్ మీ మీదికి పంపిస్తాను అని చెప్పాడనమాట జీసస్. ఆ మాట విని మరి పీటర్ యేసుప్రభు చనిపోయిన తర్వాత వాళ్ళకి ఇంకా శిష్యులు వాళ్ళతో పాటు ఒక 120 మెంబర్స్ జెరూసలేంలో ఆగిపోయారు. జీసస్ వాళ్ళని బాగా బలపరిచారు, కానీ జీసస్ లేనప్పుడు ఎట్లాగా, వాళ్ళకి భయం వేస్తుంది కదా. కాబట్టి వాళ్ళ ఓన్గా దేవుని గురించి చెప్పడం అనేది సాధ్యం కాదు. అందుకని జీసస్ ఒక ప్రామిస్ ఇచ్చాడు, మీకు ఒక గిఫ్ట్ ఇస్తాను, ఆ గిఫ్ట్ మీరు వెళ్ళి నా గురించి చెప్పడానికి మీకు చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పాడు. ఆ గిఫ్ట్ ఏంటంటే హోలీ స్పిరిట్. సో మనం ఈరోజు మెమరీ వర్స్లో నేర్చుకున్నాం కదా, మీరు హోలీ స్పిరిట్ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి పొందుతారు. భూదిగంతాల వరకు, అంటే ఎండ్ ఆఫ్ ది ఎర్త్, అంటే భూమి ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ దాకా మీరు నాకు సాక్షులు అవుతారు, నా గురించి చెప్తారు అనేసి చెప్పారు. నిజంగా ఈ ప్రామిస్ మనకి ఎంత నెరవేరుతుందంటే, ఈ రోజుల్లో భూమి యొక్క ఎండ్ దాకా మనకి వీడియోలు వెళ్తున్నాయి, యూట్యూబ్లు వెళ్తున్నాయి కదా, ఇంటర్నెట్ చేరకూడని ప్రాంతానికి కూడా చేరుతుంది. నిజంగా ఆ మాట ఎంతో కరెక్ట్. కానీ మనకు చెప్పాలంటే దేవుని గురించి ధైర్యం కావాలి. ఆ ధైర్యం ఇచ్చేది ఎవరంటే హోలీ స్పిరిట్. సో పీటర్ వాళ్ళకి దేవుడు చెప్పింది ఏంటంటే, జెరూసలేంలో మీరు ఆగిపోండి. ఈ జెరూసలేంలో మరి చాలామంది వేరే జూయిష్ కంట్రీస్ నుంచి వచ్చిన జ్యూస్, అంటే రోమన్ కంట్రీ నుంచి, ఇంకా కొంతమంది ఇండియా నుంచి కూడా వచ్చి ఉండొచ్చు, కొంతమంది ఇంకా ఆస్ట్రేలియా నుంచి, ఇంకా అన్ని ప్రాంతాల నుంచి, వాళ్ళ భాష వేరనమాట. అలాంటి వాళ్ళు జెరూసలేంలో వచ్చి ఉన్నారు. ఎందుకు వచ్చారంటే, జూయిష్ పీపుల్ అక్కడికి పాస్ ఓవర్ అనే ఒక ఫెస్టివల్ ఉంటుంది. అంటే అది ఐగుప్తులో నుంచి వాళ్ళు బయటకు వచ్చినప్పుడు దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఒక ఫెస్టివల్ అనమాట. ఎర్ర సముద్రం దాటి బయటకు వచ్చారు కదా, అది పాస్ ఓవర్ అనమాట ఆ ఫెస్టివల్. ఆ ఫెస్టివల్ తర్వాత 50 days తర్వాత పెంటెకోస్ట్ అనే ఒక ఫెస్టివల్ వస్తుంది అనమాట. ఆ పెంటెకోస్ట్ ఫెస్టివల్ ఏంటంటే, పంటలు పండినప్పుడు ఫస్ట్ పంట దేవునికి సమర్పించటం. సో ఆ పెంటెకోస్ట్ అనే పండుగ కోసం కూడా చాలామంది అన్ని కంట్రీస్ నుంచి యెరూషలేంకి జూయిష్ పీపుల్ వస్తారనమాట. అక్కడ
తెలుగు మాట్లాడేవాళ్ళు, హిందీ మాట్లాడేవాళ్ళు, మళ్ళీ ఆస్ట్రేలియన్ లాంగ్వేజ్ ఇంగ్లీషే కదా, తర్వాత ఇంకా రకరకాల లాంగ్వేజెస్ ఏమంటారు, జర్మన్ లాంగ్వేజ్, ఫ్రెంచ్, స్పెయిన్, ఇలాంటివన్నీ లాంగ్వేజెస్ మాట్లాడేవాళ్ళు జూయిష్ పీపుల్ యెరూషలేంకి వచ్చారనమాట. సో అప్పుడు వీళ్ళంతా ప్రార్థన చేస్తూ ఉన్నారు పిల్లలు అక్కడ. ఇప్పుడు మన పిక్చర్లో చూసింది అదే అన్నమాట. అందరు యెరూషలేంలో ఆగిపోయి అక్కడ దేవుని వాగ్దానం కొరకు, ప్రామిస్ కొరకు అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. వెయిట్ చేస్తూ ఉంటే ఒక సడన్గా గాలి వచ్చేసింది పిల్లలు. చూడండి, గాలి వస్తుంది సడన్గా అన్నమాట. నెక్స్ట్ సో సడన్గా గాలి వచ్చిందనమాట, భయంకరమైన గాలి. ఆ గాలి మొత్తం ఇంటి నిండా నిండిపోయింది పిల్లలు. ఆ గాలి నిండిపోయేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. అందులో నుంచి ఒక వండర్ఫుల్ థింగ్ ఏదో జరిగింది. ఏమైందంటే అగ్గి లాంటి హోలీ స్పిరిట్ అగ్గిలాగా విభాగించబడింది. అంటే చిన్న చిన్న ముక్కలు అగ్గి వచ్చి తలల మీద వాలింది పిల్లలు. ఆ తలల మీద వాలగానే వాళ్ళు దేవుని గురించి ప్రవచించడం మొదలుపెట్టారు. అన్ని దేశాల నుంచి వచ్చారని చెప్పా కదా, వాళ్ళ లాంగ్వేజ్లో పీటరు శిష్యులు 120 మెంబర్స్ మాట్లాడటం మొదలు పెడుతున్నారు. హే, మన లాంగ్వేజ్ మాట్లాడు, తెలుగు. హే, ఫ్రెంచ్ మాట్లాడుతున్నారు. హే, స్పెయిన్ మాట్లాడుతున్నారు. అంటే అప్పుడు పీటర్ ఏం చేశాడు, లేచి జీసస్ గురించి చెప్పడం మొదలుపెట్టాడు. చూడండి, మీరు జీసస్ని చంపేశారు, ఆయన చనిపోయాడు, తిరిగి లేచారు. ఆయన మీ కొరకు ఎన్నో అద్భుతాలు చేస్తే మీరు ఆయనను చంపేశారు. అంటే ప్రజలంతా వింటున్నారు, మీ పాపాలు ఒప్పుకోండి, మీరు దేవుని దగ్గరికి రండి, మీరు చేసిన పాపాలు యేసుప్రభు మీకు మేలు చేస్తే మీరు చంపేశారు ఆయనని. అంటే అయ్యో మరి మేమేం చేయాలి అని అడిగారు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, మీరు బాప్తీసం పొంది పాపాలన్నీ ఒప్పుకోండి, పాపాలను ఒప్పుకొని సారీ చెప్పండి జీసస్కి, నా హృదయంలోకి రమ్మని చెప్పండి, బ్యాప్టిజం తీసుకుంటే మీరు దేవుని బిడ్డలు అయిపోతారండి. ఆ రోజు పిల్లలు 3000 మెంబర్స్ బ్యాప్టిజం తీసుకున్నారు. వావ్, 3000 మెంబర్స్ బ్యాప్టిజం తీసుకుంటే ఫస్ట్ చర్చ్ స్టార్ట్ అయ్యింది. సో ఆ ఫస్ట్ చర్చ్లో డిఫరెంట్ కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారన్నమాట. సో హోలీ స్పిరిట్ వాళ్ళ మీదకి వచ్చేసరికి ధైర్యంగా పీటరు, అంతకుముందు జీసస్ నాకు తెలీదు అని చెప్పి సిలువ దగ్గర చెప్పాడు, కానీ తర్వాత జీసస్ గురించి ధైర్యంగా చెప్పాడు పీటర్. సో మనం కూడా దేవుని కొరకు సాక్షులుగా ఉండాలంటే దేవుని శక్తి హోలీ స్పిరిట్ పొందుకుంటే మనం కూడా దేవుని కొరకు సాక్షులుగా ఉండగలుగుతాం. ఇది పిల్లలు ఫస్ట్ చర్చ్ యొక్క ఎక్స్పీరియన్స్. సో విన్నారు కదా పిల్లలు, మరి పరిశుద్ధాత్మ ఎలా వచ్చింది? అగ్నిలాగా వాళ్ళ మీదకి దిగి వచ్చింది. దేవుడిచ్చిన ప్రామిస్. ఈ హోలీ స్పిరిట్ ఏంటి తెలుసా? మనకు కంఫర్ట్ ఇస్తుంది, మనకు ట్రూత్ తెలియజేస్తుంది. దేవుని వాక్యం చదువుతూ ఉంటే మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో హోలీ స్పిరిట్ హెల్ప్ చేస్తుందన్నమాట. అంతేకాదు, మనము దేవుని గురించి వేరే వారికి చెప్పాలంటే మనకి ధైర్యం కావాలి. మైక్ ముందు పెట్టుకొని మనం ధైర్యంగా మాట్లాడాలంటే కుదరదు కదా, దేవుని శక్తి కావాలి. అంతేకాకుండా ఏం చెప్పాలి అన్నా కూడా మనకు మాటలు ఇవ్వాలి. కాబట్టి హోలీ స్పిరిట్ మన మీదికి వచ్చినప్పుడు మనకు శక్తి వస్తుందన్నమాట. సో ఫస్ట్ చర్చ్ ఈ విధంగా హోలీ స్పిరిట్ వాళ్ళ మీదకి రాగానే వాళ్ళు తెలియని భాషల్లో మాట్లాడారు. ఆ భాషలు మాట్లాడుతుంటే అరే అదేంటి మా భాషలో మాట్లాడుతున్నారు, అయ్యా దేవుని కార్యాలు చెప్తున్నారు అని ఆశ్చర్యపోయారు. అందుకే వాళ్ళు నమ్మగలిగారు.
వాళ్ళ భాషలో వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా జీసస్ గురించి చెప్పినప్పుడు వాళ్ళు అమ్మో మేము తప్పు చేశాం, సారీ చెప్పాలి జీసస్కి అని తెలుసుకున్నారు. సో మనం కూడా హోలీ స్పిరిట్ ద్వారానే పాపాలు ఒప్పుకుంటాం, కన్విక్ట్ అవుతాం. అలాగే యేసు ప్రభు దగ్గరికి పాపాలు ఒప్పుకొని వచ్చినప్పుడు హోలీ స్పిరిట్ గిఫ్ట్గా దేవుడిస్తాడు. ఇచ్చినప్పుడు మనం ఆయన గురించి యేసు ప్రభు నా జీవితంలోకి వచ్చాడు, నా పాపాలు క్షమించాడు, నేను ఆయన కొరకు సాక్షిగా ఉన్నాను, దేవుడు నాకు హెల్ప్ చేస్తున్నాడు, ఇలా మాట్లాడడానికి హెల్ప్ చేస్తున్నాడు అని మనం సాక్షులుగా ఆయన కొరకు ఉండగలుగుతామన్నమాట. సో మీ కొన్ని బొమ్మలు పెట్టి ఉన్నాయి. అందులో మీరు ఇందాక ఒక టాస్క్ చేశారు కదా, ఒక యాక్టివిటీ చేశారు కదా. యాక్టివిటీలో ఆస్ట్రేలియా వాళ్ళు హలో ఎలా అంటారు, ఇండియా వాళ్ళు నమస్తే ఎలా అంటారు, బొమ్మలన్నీ ఉన్నాయి కదా. సో ఆ బొమ్మలో మీకు తెలియజేసేది ఏంటంటే, ఒక మంచి ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ప్రపంచంలో 7,000 లాంగ్వేజెస్ ఉన్నాయంట పిల్లలు. అందులో 10 టాప్ మోస్ట్ లాంగ్వేజెస్, రష్యన్, మ్యాండ్రిన్, తర్వాత ఇంకా మన చాలా చాలా లాంగ్వేజెస్ అక్కడ రాస్తుంది చూడండి. అవన్నీ 10 లాంగ్వేజెస్, అందరూ ఇంగ్లీష్ ఇలాంటివి ఉన్నాయన్నమాట, స్పానిష్, ఫ్రెంచ్, ఇవి టాప్ మోస్ట్ 10 లాంగ్వేజెస్ అన్నమాట. సో ఇవి మీరు చూడగలుగుతారు. ఆ 10 లాంగ్వేజెస్లో మరి 1.2 మిలియన్ వాళ్ళు మ్యాండ్రిన్ లాంగ్వేజ్ వాడతారంట పిల్లలు. సో మీరు హలో ఎలా అన్నాలో అందులో ఉంది చూడండి. అలాగే హోలీ స్పిరిట్ మనకి ఎలా హెల్ప్ చేస్తుందో కూడా మీకు ఒక పిక్చర్ అక్కడ ఉంది. అలాగే లూక్ అనే ఆయన ఈ బుక్ రాశారు, యాక్ట్స్ అనే బుక్, అపోస్తల కార్యములు అనే పుస్తకము, యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్, అపోస్తలులు చేసినటువంటి కార్యాలు. అంటే వాళ్ళు ఎలాగ దేవుని కొరకు సాక్షులుగా ఉన్నారు, పీటర్ ఎట్లా వాక్యం చెప్పాడు, ఎలా దేవుని కొరకు కష్టపడ్డాడు, పౌలు ఎలా కష్టపడ్డాడు అనేది ఈ బుక్లో రాశారు లూక్ అనే ఆయన. సో ఇది బుక్ని రాశారు. ఈ లూక్ అనే ఆయన ఎవరంటే డాక్టర్. మీకు ఇంట్రెస్టింగ్ విషయంలో ఈ విషయాన్ని కూడా మీకు అక్కడ పోస్ట్ చేశాం చూడండి. లూక్ అనే ఆయన డాక్టర్. సో ఆయన పౌల్ తోటి జర్నీ చేశాడు, మిషనరీ జర్నీ. ఆయన పౌలు దగ్గర నుంచి మరి అపోస్టల్స్ దగ్గర నుంచి యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత జరిగిన కార్యాలన్నీ ఈ పుస్తకంలో రాశారు. సో ఆ డాక్టర్ అయ్యుండి దేవుని గురించి సాక్ష్యం కూడా ఆయన చెప్తూ ఆయన బుక్ రాశాడు. సో హోలీ స్పిరిట్ యొక్క ఇంపార్టెన్స్ని ఫస్ట్ చాప్టర్ అండ్ సెకండ్ చాప్టర్లో దేవుడు చెప్పాడు. అదే పీటర్ కూడా అదే మాటలు బైబిల్లో జోయల్ అనే ప్రాఫెట్ మరి ఈ హోలీ స్పిరిట్ అనే ప్రామిస్ గురించి చెప్తాడు. ఆ విషయం కూడా పేతురు ధైర్యంగా, పీటర్కి ఇక్కడి నుంచి వచ్చింది నాలెడ్జ్, అసలు చదువుకోలేదు పీటర్ కదా, కానీ బైబిల్ గురించి ఇంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే హోలీ స్పిరిట్. చాలామందికి పిల్లలు మరి మనం తెలియని భాషలో కొన్నిసార్లు హోలీ స్పిరిట్ మన మీదకి వచ్చినప్పుడు మాట్లాడగలుగుతాం. జపాన్ వెళ్ళామనుకోండి, జపాన్ భాష మనకు రాలేదనుకోండి, కానీ హోలీ స్పిరిట్ ద్వారా కూడా కొన్నిసార్లు దేవుడు వాడుకుంటాడు. అక్కడ ట్రాన్స్లేటర్లు ఉంటే దేవుడు ట్రాన్స్లేటర్లకి జ్ఞానం ఇస్తాడు. ఒకవేళ ట్రాన్స్లేటర్ లేకపోతే అక్కడ ఎవ్వరు లేరు, నువ్వు ఒక్కడివే ఉన్నావు అంటే హోలీ స్పిరిట్ నీకు ఆ జాపనీస్ లాంగ్వేజ్ చెప్పడానికి హెల్ప్ చేస్తాడనమాట. సో ఇది హోలీ స్పిరిట్ కార్యాలు. అంతేకాదు మనకి ట్రూత్, దేవుని వాక్యంలో ట్రూత్ని తెలియజేస్తాడు. ఎర్లీ చర్చ్ ఇలా స్టార్ట్ అయింది, 3,000 మెంబర్స్తో స్టార్ట్ అయింది. అది డే 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 పెరుగుతూనే పోయింది. అది మనకి హోలీ స్పిరిట్ యొక్క ఇంపార్టెన్స్ ఈరోజు మనకు తెలియబడుతుంది. హోలీ స్పిరిట్ మనకు చాలా అవసరం. దేవుని వాక్యం చదవాలన్నా అవసరం, పాపాలు ఒప్పుకోవాలన్నా అవసరం, మరి దేవుని గురించి ఇతరులకు చెప్పాలన్నా హోలీ స్పిరిట్ మనకెంతో అవసరమైంది. సో ఎర్లీ చర్చ్ జీసస్ స్టార్ట్ చేశారు. అది హోలీ స్పిరిట్ ద్వారా 3,000 మెంబర్స్తో స్టార్ట్ అయింది. సో ఇది హిస్టరీ, నిజంగా జరిగిన హిస్టరీ. దేవుని పిల్లలు మీరు కూడా హోలీ స్పిరిట్ కొరకు ప్రార్థన చేయండి. మన హార్ట్ క్లీన్గా ఉంటేనే హోలీ స్పిరిట్ మన లోపలికి వచ్చి ఉంటుంది. కాబట్టి పాపాలు ఒప్పుకొని బాప్తిసం పొందితే హోలీ స్పిరిట్ అనే గిఫ్ట్ దేవుడిస్తాడు. పొందుకుందామా దేవుని గిఫ్ట్? ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల యేసయ్య, ప్రేమైన తండ్రి, నీ హోలీ స్పిరిట్ నాకు కావాలి నాయన. నా పాపాలన్నీ ఒప్పుకుంటాను, ప్రతిదీ ఒప్పుకుంటాను, నా దగ్గర ఏది ఉంచుకోను, నా హృదయంలో పూర్తిగా నీ రక్తంతో కడుగు, నన్ను నీ బిడ్డగా చేసుకో జీసస్. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.
ఇలా చెప్పిన మనమంతా చిల్డ్రన్ చర్చ్, మనం సంఘంలోకి చేర్చబడాలి. అర్లీ చర్చ్ ఎట్లా అయితే ఏర్పడిందో అలాగే మనం కూడా చర్చ్ లాగా మనం బాడీ ఆఫ్ క్రైస్ట్ అంటారు. సో చర్చ్లోకి చేర్చబడతాం. అప్పుడు దేవుడు హోలీ స్పిరిట్ అనే గిఫ్ట్ మనకి ఇస్తాడు. పొందుకుందామా మరి? సీ యు, బాయ్.